కరీంనగర్ చొప్పదండి రోడ్ లో ప్రముఖ సినీ హీరోయిన్ మెహరీన్ గారిచే మార్చి 25న గ్రాండ్ ఓపెనింగ్ తో మీ ముందుకు వస్తుంది డాల్ఫిన్ హాస్పిటల్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. జనరల్గా మనం టెంపుల్కి ఏ టైంకి వెళ్తామండి చెప్పండి? 8కి వెళ్తాం, లేకపోతే 9కి వెళ్తాం, లేకపోతే బిఫోర్ 12కి వెళ్తాం. కొంతమంది అయితే ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళిపోయి పూజ చేసుకొని వస్తారు. కానీ ఇక్కడ భక్తులు 2 గంటలకు పూజకు వస్తారు. అలానే రాహుకాలంలో పూజ చేస్తారు. మనం మామూలుగా తిది అలానే మంచి రోజులు అవన్నీ చూసుకొని మంచి కాలం అవన్నీ చూసుకొని టెంపుల్కి వెళ్తాము, పూజలు చేయించుకుంటాము. కానీ ఇక్కడ రాహుకాలంలోనే పూజ చేస్తారు. జనరల్గా మనం అమ్మవారికి నైవేద్యంగా మేకను సమర్పిస్తాము. ఇక్కడ ఈ పూజలో నిమ్మకాయని మేకగా భావించి సమర్పిస్తారు రాహుకాలంలో. అంత పుణ్యం వస్తుందని ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు. అలానే నమ్ముతూ ఎంతో రద్దీగా ప్రతి మంగళవారం, శుక్రవారం విశిష్టమైన పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ గుడి మంగళవారం అలానే శుక్రవారం 2 గంటలకి భక్తులతోటి కిటకిటలాడుతుంది. ఎందుకు అని అంటే రాహుకాలంలో పూజ చెయ్యాలి అని అంటున్నారు. అసలు ఈ రాహుకాల పూజ ఏంటి, అలానే నిమ్మకాయని ఎందుకు సమర్పిస్తారు, అలానే భక్తులు ఇంతగా ఎందుకు విశ్వసిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే 2 గంటలకు రాహుకాల పూజ మొదలయ్యిందండి. ఇక్కడ భక్తులు ఆడవారు ఎంతో మంది ఇక్కడ పూజ ప్రారంభించారు. మీరు ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. 2 గంటలకి రాహుకాలం మొదలైంది. అలానే వీళ్ళందరూ పూజా కార్యక్రమం కూడా ప్రారంభించారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో నిష్ఠతోటి, ఎన్నో కోరికలతోటి ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారండి. ఈ పూజా విధానం అసలు ఇది ఎందుకు చేస్తారు, అలానే ఇంతమంది భక్తులు ఎందుకు విశ్వసిస్తున్నారు అనేది మనం ఎవరినైనా ఒకరిని అడిగి తెలుసుకుందాం. దుర్గామాత టెంపుల్ గురువు గారు మనతో ఉన్నారండి. ఆయనను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారు, మొదటిగా మీ పేరు చెప్పండి. నా పేరు సర్దార్ హంజారీ సింగ్ పుజారి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ సేవ చేస్తున్నారు అమ్మవారికి? ఇది మాకంటే ముందు మా తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నది. కాకపోతే గుడి ప్రతిష్ట చేసింది 32 సంవత్సరాలు అవుతుంది. ఈ మా గురువు గారు సంత రామరావు మహారాజ్ అని వాళ్ళ ఆదేశాల మేరకే ఇక్కడ నడుస్తుంది ఇది. ఇక్కడ సేవా కార్యక్రమాలు అలానే 2 గంటలకి రాహుకాలంలో పూజ చేస్తారు అని విశిష్టత. అలానే ఆ పూజ ఫలితం అనేది ఎలా వస్తుంది అనేది మీరు చెప్పగలరా? పూజ ఫలితము వివాహం కాని వాళ్ళ వివాహము, సంతానం లేని సంతానము, విదేశీ ప్రయాణం ఉన్న వాళ్ళ విదేశీ ప్రయాణము, ఏది అడిగినా అమ్మవారి ఇస్తారు. కాబట్టి అధిక సంఖ్యలో జనం ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు, ఇక్కడ ఈ రాహుకాలంలో పూజ చేసిన ప్రతి ఒక్కటి నైవేద్యం సమర్పించింది కానీ ఏది భక్తులు తినడానికి లేదు, అది అమ్మవారికి మాత్రమే. తర్వాత ప్రతి ఒక్కటి తీసి చేసే పద్ధతిని మీరు చెప్పగలరా? ఇక్కడ తీసేయవలసింది కొబ్బరికాయలు, పూజ కార్యక్రమం పెట్టుకున్న పండ్లు తింటారు. కానీ వాళ్ళు తీసుకోపోవద్దు, పూజ చేసిన వాళ్ళు తీసుకోపోవద్దు. ఆ కొడుకలు ఏవైతుందో మళ్ళీ అమ్మవారి కంటే ధోనిలో కాల్ చేస్తాం మేము. ఈ పూలు పండ్లు ఏది ఉన్నా కానీ ఎల్లుండి డ్యామ్లో తీసుకొని పేసేస్తాం మేము. అలానే ఇప్పుడు మీరు ఇక్కడ మీ కుటుంబం సేవ చేస్తున్నారు కదా, మీ కుటుంబం సేవ చేయడానికి ఒక కారణం ఏమన్నా ఉందా గురువు గారు? అది మా వంశపార్యపరం కారణం ఏముండదు కదా. మా తాతలు కాపాడుతున్న కాలం నుంచి మేము కాపాడుతున్నాము. అదే మా బాధ్యత. దీనికి మా గురు ఉపదేశం ఉంది కాబట్టి ఆ ఉపదేశానికి మేము నిర్వర్తిస్తున్నాము. అలానే ఇక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం పూజలు నిర్వహిస్తారు. ఎందుకు మరి ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం మాత్రమే పూజలు నిర్వహిస్తున్నారు? కష్ట నివారణ దుర్గా భవాని కాబట్టి ఈ రోజు పూజలు చేస్తేనే కష్టాలు తొలగి అధిక సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం శుక్రప్రధాని మహాలక్ష్మి కాబట్టి ఆ రోజు వీలు కాని వాళ్ళు, మంగళవారం వీలు కాని వాళ్ళు శుక్రవారం వచ్చి పూజ చేస్తారు. విన్నారు కదండి, మంగళవారం రోజు అలానే శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు కాబట్టి మనకి సంపద రావాలన్నా, అలానే లక్ష్మి మన ఇంటిని తలుపు తట్టాలన్నా, ప్రతి ఒక్క కోరిక మనకు నెరవేరాలన్నా కానీ ఈ 2 రోజులు అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన రోజులు. అందుకనే ఆ రోజులలోనే ఇక్కడ పూజలు నిర్వహిస్తారని గురువు గారి మాటల్లోనే మనం విన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చండి, అమ్మవారి వాహనం
సింహం ఎంత చక్కగా అలంకరించారో ఇప్పుడు మీరు చూడొచ్చండి. అమ్మవారికి ప్రతి ఒక్కరు పువ్వులు కానీ నిమ్మకాయలు కానీ ఎర్రటి వస్త్రములు సమర్పిస్తారండి. ప్రతి ఒక్కరి హారతిని ఇక్కడ అమ్మవారికి ఇస్తారు. భక్తులు తీసుకొచ్చే ప్రతి ఒక్క హారతిని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ రాహు కాలంలో అమ్మ ఎంతో చక్కగా ఉందండి. ఆ దుర్గామాత ఆశీస్సులతోటి మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మంచి జరగాలండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, అమ్మవారు ఎంతో వైభవంగా మనకి ఫోటోలో దర్శనమిస్తున్నారు. అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటే అలానే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. మనం ఏదైతే పూజ చేయబోతున్నామో ఆ నిమ్మకాయ, మొదటి నిమ్మకాయో లేకపోతే రెండో నిమ్మకాయో మొదటి వారంలోనైనా మూడో వారంలోనైనా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మవారి దగ్గర తమలపాకులో సమర్పిస్తారండి. అంటే అమ్మవారి ముందు వెలిగిస్తారు. నిమ్మకాయలతో పాటు బియ్యంతో చేసిన ప్రమిదలను కూడా అమ్మవారికి సమర్పిస్తారండి. ఆ విజువల్స్ కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. అమ్మవారు ఎంతో చక్కగా వైభవంగా అలంకరించారండి. ఈ టెంపుల్లో భక్తులు కొబ్బరికాయలు మనం జనరల్ గా దేవుడికి సమర్పిస్తాం, అలానే కొబ్బరికాయ మొక్కుకొని కొడతామండి. కానీ ఇక్కడ అలా కాదు. కొబ్బరికాయ పీచు తీయకుండా మనం దిష్టి తీసుకొని ఈ హోమగుండంలో సమర్పిస్తారంట. ఎందుకు అనంటే మన మీద ఏదైనా చెడు దిష్టి, కన్ను దిష్టి ఉన్నా పోతుంది అని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతున్నారండి. ఇక్కడ త్రిశూలాలకి నిమ్మకాయలు కూడా గుచ్చి అది అమ్మవారికి ఈ దిష్టి రూపంలో వెళ్ళిపోవాలి అని చెప్పేసి భక్తులు ఈ హోమగుండంలో కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇక్కడ గమనించినట్టయితే వాళ్ళు నిమ్మకాయలను అమ్మవారికి సమర్పించి పూజా విధానాన్ని స్టార్ట్ చేశారండి. ఇక్కడ ఒక భక్తురాలు కింద నిమ్మకాయను కట్ చేసిన నీళ్లతోటి కింద ఉన్న ఎక్కడైతే మనం పూజ చేస్తున్నామో ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసుకొని ఆ పసుపు రాసి తర్వాత ముగ్గు వేస్తున్నారండి. ఆ విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే ఎన్ని వారాలకు అన్ని నిమ్మకాయలు అంట. మొదటి వారం అయితే ఒక నిమ్మకాయ, రెండో వారం అయితే 2 నిమ్మకాయలు, అలా పెంచుకుంటూ వెళ్తారు వీళ్ళు భక్తులు. ఎంతో నిష్టతోటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి. అలానే వీళ్ళందరూ నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించిన విజువల్స్ మీరు చూడొచ్చు. అలానే ఈ గుడిలో నియమనిష్టలు కూడా ఉన్నాయంటండి. నలుపు వస్త్రం అస్సలు వేసుకొని రాకూడదు, అలానే జుట్టుని కూడా విరబోసుకొని రాకూడదు. ఈ గుడి యొక్క నియమాలవి. అలానే ఇక్కడ అమ్మవారి పుస్తకం అంటే మంత్రాలు చదివే పుస్తకం కూడా ప్రతి ఒక్కరు ముందుగా అవి స్మరిస్తున్నారు అమ్మవారికి. ఇక్కడ మీరు చూసినట్టయితే అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో వాటిని వట్టి నేల పైన పెట్టరంటండి. ముందు అమ్మవారికి కట్ చేసిన నిమ్మకాయతోటి శుభ్రం చేసుకొని పసుపు, ముగ్గు అవన్నీ పెట్టుకున్న తర్వాత అమ్మవారిని వట్టిగా నేల మీద పెట్టకుండా ఆకులు, తమలపాకులతో కానీ మందారపు ఆకులను చక్కగా పరుచుకొని పువ్వులతోటి అలంకరించి అమ్మవారికి సమర్పిస్తారంటండి. ఎంత చక్కగా ఉంది మన భారతీయ సంస్కృతి, అలానే మన భారతీయ విశ్వాసాలు. ఆడవారు ఎంతో చక్కగా పూజ చేస్తున్న విధానం అనేది ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, నిమ్మకాయలు సమర్పించి అమ్మవారికి ధూప నైవేద్యాలతోటి ఎంతో చక్కగా పూజ చేస్తున్నారు. ఈ విజువల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక్క రోజైనా కానీ అమ్మవారికి ఇలా నిష్టగా పూజ చేయాలనిపిస్తుంది అనండి. మల్లె పువ్వులతోటి, అలానే గులాబీలతో, కనకాంబరాలతోటి, మందారం, ఎంతో చక్కగా నిమ్మకాయలు చూడండి వెలిగిస్తున్నారు. కలశంతో అమ్మవారికి నీళ్లను కూడా సమర్పిస్తారండి. అలానే మంత్రాలు చదువుతూ అమ్మవారికి పసుపు కుంకుమల్ని సమర్పిస్తారు. ఒక నిమ్మకాయ మీద పసుపు, ఇంకొక నిమ్మకాయ మీద కుంకుమ, అది అమ్మవారి రూపంగా భావించి దాని మీద పసుపు కుంకుమలతోటి మంత్రాలు, వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ బుక్ కూడా మనకి గుడి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఆ బుక్ లో ప్రతి ఒక్కటి అమ్మవారికి మనం ఎలా పూజ చేయాలి, పూజా విధానం ప్రతి ఒక్కటి ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అండి అమ్మవారికి అక్షింతలు కూడా సమర్పిస్తారు. అలా ఎందుకు అని అంటే ఈ పూజా విధానంలో పసుపు, కుంకుమ, అక్షంతలు, నిమ్మకాయలు, మల్లె పువ్వులు ఏవి అవైలబుల్ ఉంటే మనకి పువ్వులు ఏవైనా వాడుకోవచ్చు. కానీ కింద మాత్రం తమలపాకులు, మందార పాకులతోటి అమ్మవారిని కూర్చోబెట్టి నిష్టగా పూజ చేస్తారండి ఈ రాహుకాల సమయంలో. ఇక్కడ చూడొచ్చు, ఆడవారు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంచెం సేపు అయిన తర్వాత వేద మంత్రాలు అందరూ ఒకటేసారి హారతి సమర్పించి ఇక్కడ మనకి మంత్రాలు చదవడానికి ఒక పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ పేపర్లో ఉన్న మంత్రాలు అనర్గళంగా భక్తులందరూ ఒకటేసారి ఏకకంఠంతో చదువుతారంటండి. అలానే కొంచెం సేపు ఆగితే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ 4 గంటలకు పూజ పూర్తయిందండి. ఈ విజువల్స్ లో మీరు చూడొచ్చు 4
గంటలకు ఎంతో చక్కగా పూజా విధానాన్ని పూర్తి చేశారు మహిళలందరూ కలిసి. అలానే ఇక్కడ 4 గంటలకు అందరూ పూజకి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలు భక్తుడు కానీ అందరూ ఏకకంఠంతో మంత్రాలను ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. ధూప నైవేద్యాలతోటి అమ్మవారికి ఎంతో వైభవంగా పూజ జరుగుతుందండి. 2 గంటలకు ఇక్కడ రాహుకాల పూజ మొదలయ్యిందండి. ఒక భక్తురాలు మనతోటి ఉన్నారు. వాళ్ళు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, అలానే తను ఏ విశ్వాసంతో అమ్మవారిని నమ్మి ఇక్కడికి వస్తున్నారు అనేది తెలుసుకుందాం. ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ తడుపునూరి. దాదాపు 18 years నుండి ఇక్కడ అమ్మవారిని నమ్మి నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నా. నాకంతా చాలా బాగా జరిగింది అనుకున్నవన్నీ. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు, మన కోరికలు తీర్చే అమ్మవారమ్మ. చాలా బాగుంటది ఇక్కడ రాహుకాలం పూజ. ఇప్పుడు రాహుకాలంలో మనకు పూజ చేసేటప్పుడు నిమ్మకాయని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అని మాకు తెలిసింది. అసలు నిమ్మకాయని ఎందుకు సమర్పిస్తున్నారు, అలానే అసలు ఎలా సమర్పిస్తారో చెప్పగలరా? అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ కట్ చేసి అందులో దొప్ప చేసి బత్తులు వేసి దీపం వెలిగిస్తే చాలా అనుకున్న పనులు నెరవేరుతాయని విశ్వాసం, కోరిక. ఈ పూజా విధానం గురించి ఏమైనా చెప్పగలరా? పూజ విధానం అంటే మనము నిమ్మకాయ కట్ చేసి 3 o'clockకి నిమ్మకాయ కట్ చేసి కింద అలకి ముగ్గు పెట్టి తమలపాకులు వేసి చుట్టూ ఫ్లవర్స్ పెట్టి అందులో మనం అనుకున్న నిమ్మకాయలు పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి బత్తులు వేసి 3 గంటలకి రాహుకాల పూజ అని మనము గౌరమ్మ పెట్టుకొని అందులో నూనె పోసి బత్తులు వేసి వెలిగించుకోవడం, మనం అనుకున్న కోరిక అమ్మవారికి చెప్పుకోవడం, దాన్ని రాహుకాల పూజ అంటారు. విన్నారు కదండి, రాహుకాల పూజ అలానే నిమ్మకాయని ఎందుకు సమర్పిస్తారు అనేది ఎంతో చక్కగా చెప్పారు. అలానే ఇంకొంతమంది భక్తులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకొక భక్తురాలు ఉన్నారండి. అసలు ఈ పూజ విశిష్టత గురించి ఆమె కూడా చెప్పాలనుకుంటున్నారు, తన మాటల్లో విందాం. జై భవాని. గత 15 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను నేను. నా లైఫ్లో వచ్చిన ప్రతిదీ, చిన్న బైక్ నుండి కార్ వరకు ప్రతిదీ అమ్మిచ్చిన భిక్ష. ఇప్పటి వరకు అమ్మని మర్చిపోలేకపోతున్నాను. ఆమెను ఒక వారం చూడకపోతే మనసును పట్టదు. ఖచ్చితంగా వచ్చి చూస్తాను. ఏ కోరికైనా మనం కోరుకున్న వెంటనే నెరవేరకపోవచ్చు, కానీ 5 weeks 11 weeks అలా పూజ చేస్తూ మనస్ఫూర్తిగా మొక్కుకొని చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ అమ్మవారి పవర్ చాలా ఉంది. వీలైన వాళ్ళు వచ్చి దర్శించుకోగలరు నా మనవి. జై భవ. పూజా విధానం గురించి చెప్పండి. పూజా విధానం 11 వారాలు 9 వారాలు ఇలా చేయొచ్చు. ఒక వారం చేస్తే ఒక నిమ్మకాయ, ఒకటి పసుపు కుంకుమకి, ఒకటి పూజకి, 2 దీపాలు పెడతారు. అలాగే కంటిన్యూగా 5 weeks చేస్తారు. అలా చేస్తూ 11 weeks 9 weeks 16 weeks కూడా చేస్తారు కొంతమంది. కోరికలు నెరవేరిన తర్వాత ఒడిబియ్యం పోస్తారు, లేదంటే అన్నదానం కూడా చేస్తారు. మంగళవారం అయితే మధ్యాహ్నం, శుక్రవారం అయితే 10:30 to 12 ఆ టైమింగ్స్లో చేస్తారు రాహుకాల పూజ నిమ్మకాయలది. ఖచ్చితంగా ఈ దేవతను దర్శించుకోగలరని నా యొక్క మనవి. ఈ దుర్గామాత టెంపుల్ ఎంతో మహిమతోనే కాదండి, ఎంతో హిస్టరీ కలిసిన టెంపుల్ అండి. దీని చరిత్ర అనేది ఎంతో గొప్పగా ఉంది. ఈయన ఎవరో కాదండి, సంత్ డాక్టర్ శ్రీ రామరావు మహారాజ్ గారండి. అయితే ఈయనకి ఇక్కడ ప్రతిష్ఠించడానికి స్వయంగా వెలిసిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే దీని నుంచి ఒక చరిత్రనే ఉంది, ఇక్కడ గురువు గారు చెప్పారనమాట. అది నా మాటల్లో మీరు వినండి. అయితే ఇక్కడ విగ్రహం ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. విగ్రహం రేపటితోటి ప్రతిష్ఠ చెయ్యాలి ఇక్కడ కరీంనగర్ లో, పలానా చోట ఆర్డర్ ఇచ్చింది, ఇంకా విగ్రహం రావట్లేదు. ఎంత ప్రయత్నించినా ఆయన ఇంకా విగ్రహం అనేది డెలివరీ ఇవ్వలేదు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు గురూజీ కానీ ఈ భక్తులు కానీ వెంటనే ఆయన స్వయంగా వెలిసిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి. అందుకే ఇంత పవర్ఫుల్ టెంపుల్ అయింది, అలానే ఇంత మహిమలు చూపిస్తున్న టెంపుల్ అయిందండి. అలానే ఈయన గొప్పతనం అనేది చరిత్ర ఎంత విన్నా కానీ వినాలని అనిపిస్తుంది. ఇక్కడ ఈ విజువల్స్ లో మీరు చూడొచ్చు ఆయన పవర్ అనేది ఈ టెంపుల్లో భక్తులకి అన్ని కోరికలు నెరవేర్చడంలో కానీ లేకపోతే భక్తుల విశ్వాసంలో కానీ మనకి తెలుస్తుంది ప్రతిరోజు ఈ గురూజీకి. అలానే ఇంకొక మాట కూడా చెప్పారండి గురూజీ, గురువు లేనిది మనకి మార్గం కనిపించదు, జీవితానికి ఒక దారి కనిపించదు అని ఎంతో గొప్ప మాట చెప్పారు. ఈయనకు సేవ చేయడం కానీ ఆ గురువు చూపించిన బాటలో మనం నడవాలి అని ఎంతో గొప్ప మాట చెప్పారు. ఈ రోజుల్లో ఏదైనా ఒక పని చేసినా, ఏదైనా ఇది నేనే చేశాను స్వయంగా అని క్రెడిట్ తీసుకున్న ఈ రోజుల్లో గురువు మాట వినాలి. గురువే మనకు దైవం. గురువు చెప్పిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా
పాటిస్తే మనం ఎంతో గొప్ప స్థాయిలో ఉంటామని ఇక్కడ నమ్ముతున్నారు. ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మనకి. చూశారు కదండి, దుర్గామాత టెంపుల్లో ఎంతో వైభవంగా పూజ జరిగింది. ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాల సమయంలో ఈ పూజ జరుగుతుందండి. భక్తులందరూ ఏకకంఠంతో మంత్రాలను ఉచ్చరించారు. అలానే హారతి ఇవ్వడం కానీ, ప్రసాదాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ ఈ టెంపుల్లో ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి గండికోట. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.